నా అన్వేషణ పేరు వినే ఉంటారు. వీడు రాను ఎంత దిగజారింది అంటే మనిషి, నువ్వు మాట్లాడే మాటలన్నీ ఇండియాకి వచ్చి మాట్లాడు అంటే ఇండియాలో ఏముంది చెత్త పొల్యూషన్ తప్ప, ఒకవేళ నాకు ఇండియాలో కూతురు ఉంటే రేప్ చేస్తే ఏంది పరిస్థితి అన్నాడు. అదే నీ కూతురు వయసు ఉన్న అమ్మాయితోటి నువ్వు చేసింది ఏంటిది? శివాజీ 2 మాటలు తప్పుగా మాట్లాడినందుకు మహిళా సంఘాలు క్షమాపణ చెప్పిస్తే వీడు హిందూ ధర్మం గురించి, సీతమ్మ వారి గురించి, ద్రౌపది గురించి అసభ్యంగా మాట్లాడినప్పుడు ఎడుబేరి మహిళా సంఘాలు. మళ్ళీ పైనుంచి గరికపాటి లాంటి పెద్ద మనిషిని పట్టుకొని నువ్వు ఇష్టం వచ్చిన బూతులు మాట్లాడు. ఆయన వయసులో సగం వయసు ఉండదు నీకు. ఆయనకున్న తెలివి, ఆయనకున్న జ్ఞానంలో 1% కూడా లేదు నీకు. అలాంటి మనిషిని పట్టుకొని ఎలా మాట్లాడగలిగావు? అసలు నువ్వు హిందువేనా? అప్పుడు ఎప్పుడో బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడినందుకు సజ్జనార్ గారు ప్రెస్ మీట్ పెట్టి మరీ పొగిడారు. అలాంటిది ఈ ఎదవ హిందూ ధర్మం గురించి ఇంత తక్కువ చేసి మాట్లాడితే ఇప్పుడు ఎడిపోయారు సజ్జనార్ గారు. ఈ మహిళా సంఘాలన్నీ ఎడిపోయినాయి. ఇప్పుడు ఎందుకు ఎవరు మాట్లాడతలేదు? నేను ఇండియాకి రాను, ఇండియా చెత్త దేశం, వేస్ట్, పొల్యూషన్ అని మాట్లాడిన వీడు పైనుంచి నేను ఇక్కడ బతుకుతున్నా కూడా ఇండియాకి ట్యాక్స్ కడుతున్నా అని గొప్పగా చెప్పుకుంటున్నాడు. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇండియాకి వచ్చి అదే మాటలు ఇక్కడ మాట్లాడు. హిందువుల గురించి అంత తప్పుగా మాట్లాడి మళ్ళీ పైకి వినాయకుడి గుడికి వచ్చా ఇక్కడ సారీ చెప్తున్నా, శివాజీ గారు సారీ చెప్పారు కాబట్టి నేను కూడా చెప్తున్నా. హిందూ ధర్మం గురించి తప్పుగా మాట్లాడి పైనుంచి సారీ చెప్తున్నా అన్న వీడియోలు పెట్టడం ఎంతవరకు కరెక్ట్? అది నీకు హిందువుల గురించి ఏం తెలుసు అని హిందువుల గురించి మాట్లాడుతున్నావు? నీ యూట్యూబ్ వ్యూవర్షిప్ కోసం, ఛానల్స్ వ్యూస్ కోసం పెంచుకోవడం తప్ప ఇంకో పని లేదు నీకు. హిందువుల గురించి, హిందూ ధర్మం గురించి తప్పుగా మాట్లాడిన నువ్వు క్షమాపణ చెప్తా అంటే ఎవరు ఊకోరు. ఏ హిందువు కూడా ఊకోడు. అసలు నువ్వు హిందువేనా?